మై డియర్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. అవకాశం అనేది దేవుడు ఒక్కసారి ఇస్తాడు సహాయం చేయటానికైనా. ఆ అవకాశాన్ని జారవిడుచుకోకుండా నీకు చేయగలిగినంత సహాయం నీ కనుదృష్టి ముందు ఎవరికి ఉంటే వారికి చేయవు. ఎవరైనా నేను సహాయం అడిగితే లేదని ఉండి లేదనకుండా, చేయగలిగి చేయలేదనకుండా వారిని వదిలేవాక ఒకరోజు నీకు అదే గతి వస్తుంది. సహాయం కోసం వెళ్తావు, ఎవరి దగ్గరకో, నీ పిల్లల గురించో, దేని గురించో, డాక్టర్ల దగ్గరకో, బంధువుల దగ్గరకో, నీ ఫ్యామిలీ గురించో వెళ్తావు. అప్పుడు సహాయం చేయగలిగి కూడా వాళ్ళు చేయకపోతే, వారి దగ్గర ఉండి కూడా లేదంటే నువ్వెంత బాధపడతావు. చేయగలిగినంత సహాయం చేయాలి. ఒట్టి నోటి మాటలు అందరూ చెప్పేస్తారు, ఫ్రీ ప్రిస్క్రిప్షన్, కానీ సహాయం దగ్గరికి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తారు. చేస్తాను అని ప్రామిస్ చేస్తారు, టైం వచ్చేసరికి చేతులు ఎత్తేస్తారు. అది కాదు. వారెంతో వెళ్ళిపోతారు. ఆశతో వస్తారు. ఆశ చూపించి మోసం చేయకూడదు. ఇవాళ వాళ్ళది, రేపు నీదవచ్చు, నాదవచ్చు. జాగ్రత్తగా ఉందా. నమ్మించి మోసం చేయకూడదు. సహాయం చేస్తానని మళ్ళీ చేతులు వెనక్కి తీసుకోకూడదు. జాపిన చేతిని చాపినట్టే ఉంచాలి. మళ్ళీ జోబుల్లోకి వెళ్ళకూడదు. అది దేవుడికి ఇష్టమైనది కాదు. నీకు ఈరోజు అన్నీ బాగున్నాయి, అన్నీ జరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఏమీ లేదు. చెప్పులుండే కాదు, సైకిల్ ఉండే కాదు, బైక్ ఉండే కాదు, కారు ఉండే కాదు, ఇల్లుండే కాదు, అద్దె గృహాల్లో కొంపల్లో ఉన్నాం. ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి. ఒక 15 yearsలో లెవెల్ మారిపోయింది. లెవెల్ మారినంత మాత్రాన మానవత్వాన్ని మర్చిపోతారా? పక్షపాతం, నీ వాళ్ళు నా వాళ్ళు, అది కాదు. అందరూ మన వాళ్ళే, అందరూ నా వాళ్ళే అనుకోవాలి. మనం పక్షపాతం చూపెడితే దేవుడు కూడా పక్షపాతం చూపెడతాడు. మనం కనికరం చూపెడితే మనకి దేవుడు కనికరం చూపెడతాడు. మనం ఒకరి మీద దయ జాలి పడితే మన మీద కూడా దేవుడు జాలి పడతాడు. స్వార్థపూరితమైన జీవితం, నాకే, నా భార్య, నా పిల్లలు నాకే, ఇంకెవరితో నాకు సంబంధం లేదు ఈ లోకంలో. నేను తింటే శుభ్రంగా ఉంటే చాలు. డూప్లెక్స్ హౌసెస్, కాస్ట్లీ కార్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ప్రెస్టేజ్, స్టేటస్ కాదు నాయన. ఎన్నాళ్ళు జీవించేవి కాదు, ఎంత సంపాదించేవి కాదు దేవుడు అడిగేది. ఎలా జీవించేవు, ఎలా సంపాదించావు? నిజాయితీగా సంపాదించావా, లేకపోతే సెకండ్ మ్యాథమెటిక్స్, దొంగ లెక్కలో? యజమాని నమ్మి నేను కూర్చోపెడితే న్యాయంగా చేస్తున్నావా, అన్యాయంగా చేస్తున్నావా? జీతం తర్వాత ఇంక దేని మీద ఆశపడకూడదు. కమిషన్స్ కానీ దేనికి వెళ్ళకూడదు. తృప్తిగా ఉండాలి. కలిగిన దాంతో తృప్తిగా ఉండాలి. దురాశ దుఃఖాన్ని చేయటం, లేని దానికోసం పాకులాడితే ఉన్నది కూడా పోతుంది, ఉద్యోగం ఊడిపోతుంది. మళ్ళీ పాత స్టేట్కి వెళ్ళిపోతాం. ఆ పాత స్టేట్ రాకముందే దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండి. ఇంతవరకు చేసిన చాలు, గడించేసి ఇకనైనా మార. ఆ పాపపు డబ్బులు వల్ల శాపాలు వస్తాయి. తల్లిదండ్రులు చేసిన శాపాలకి పిల్లలు కూడా అనుభవించాల్సి వస్తుంది. తల్లిదండ్రులు లేదు కారణంగా ఉండాలి పిల్లల శాపాలకి. వారేం పాపం చేశారు? కాబట్టి మన పిల్లలు బాగుండాలంటే మనం నిజాయితీగా ఉండాలి. నీతి కబుర్లు చెప్పేయచ్చు, అలాగుండాలి ఇలాగుండాలి, కానీ ప్రాక్టికల్ లైఫ్లో అది అన్వయించుకొని చేయాలి. అన్వయిద్దామా వద్దా? లేదు నేను ఇలాగే బతుకుతాను, నా ఇష్టం అంటే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. దేవుడు చెప్పినట్టు నీతిగా నిజాయితీగా దేనికి కకృతి పడకుండా ప్రశాంతంగా వస్తున్న జీవితంతో తృప్తిగా ఉండాలి. వీలైతే అవతలని మేలు చేయాలి, కానీ అవతలని కించపరిచి వారి కడుపు కొట్టి వారి మీద పక్షపాతాలు చూపెట్టకూడదు. ఆమేన్. ఎక్కిపోస్తే బ్లెస్సింగ్స్. ఈయన ఇలాగే చెప్తాడులే కబుర్లు అంటే మీ ఇష్టం. ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. ఎవడో నీతిమంతులు లేడు, ఎవడో పర్ఫెక్ట్ కాదు, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు ఈ భూమి మీద. ఆయన పర్ఫెక్ట్ అన్నాడంటే ఆయన దేవుడే. మరి దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్. దేవుడు ఒక్కడే పాపం చేయలేదు, పాపం చేయడు కాదు. కానీ మనిషి ప్రతి వాడు ఒకప్పుడు పాపం చేసినోడే, పాపం చేస్తున్నవాడే పాపం చేస్తాడు కూడా.
నేను పర్ఫెక్ట్ 100% అనడానికి ఎవరికి అనలేరు, అనకూడదు కూడా. రోజు తెలుసో తెలియకో చూపుల్లో, తలంపులతో, మాటల ద్వారా పాపాలు చేస్తుంటారు. మాట ఇచ్చి వెనక్కి తీసుకుంటారు. అది మనుషుల నైజం. కానీ దేవుని నైజం అది కాదు. మాట ఇస్తే నెరవేరుస్తాడు, వాగ్దానం చేస్తే అది కంప్లీట్ చేస్తాడు. నమ్మదగినవాడు. ఆమేన్. ఎవరిని ఉద్దేశించి కాదు ఇది అనేది నా హృదయంలో మార్నింగ్ ఇది మాట్లాడమని ప్రేరేపణ వచ్చింది కాబట్టి మాట్లాడాను. ఒకవేళ మిమ్మల్ని బాధపరచుంటే, మిమ్మల్ని కించపరచుంటే ఈ మాటల ద్వారా మీకు నొప్పి కలిగితే నన్ను క్షమించండి.